నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ యామ్ని. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బీఆర్కే న్యూస్ తో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే షేక్ రియాజ్ గారు. అంటే ప్రస్తుతం ఎలక్షన్ ఫీవర్ నడుస్తోంది. మరి మీరు జనసేన పార్టీ కూటమి తరపున ఏ విధంగా ప్రచారంలో పాల్గొంటున్నారు? మేమైతే పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకునే దిశగానే ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకుడు అలాగే కార్యకర్తలందరూ కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ కైసవం చేసుకునే దిశగానే మేము ప్రయాణిస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఎస్పెషల్లీ ఎలా ఉందండి? ప్రకాశం జిల్లా చాలా బ్రహ్మాండంగా ఉందండి. వేవ్ కనబడుతుంది. 94లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి మద్దతు ఇచ్చారో అదే మద్దతు మళ్ళీ ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నెగిటివ్ ఉంది. ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి 3 పార్టీల కలయికలు ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వతహాగా రోడ్డు మీదకి వచ్చి కూడా స్వాగతం పలుకుతున్నారు. అంటే 2014లో టీడీపీకి జనసేన ఎలా సపోర్ట్ చేసిందో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. అవునండి. వైసీపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతో. సో మరి టీడీపీ వాళ్ళు మీకు ఎంత సపోర్టివ్ గా ఉండాలి? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఎవరైనా ప్రతి పార్టీ కూడా ఒకళ్ళు కలిసి పనిచేసుకోవాల్సినటువంటి తరుణం. 2014 ఎన్నికలు వేరు. 2014లో ఆ రోజు రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా లేకుండా చేసినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ గారు దేశంలో మోడీ గారిని సపోర్ట్ చేయాలని చెప్పి, అలాగే రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వాన్ని, ఒక మంచి నాయకుడైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతు పలకాలని చెప్పి ఆ రోజు ఎటువంటి షరతులు లేకుండా జనసేన పార్టీ మద్దతు పలికింది. ఆ రోజు కూటమి అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈ రోజు 24 ఎన్నికలు అనేవి 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కాదు. ఎందుకంటే ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పంపించేయాలి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలో నెలకొల్పాలని చెప్పే ఉద్దేశంతో ఇరు పార్టీలను కూడా, ఇటు బీజేపీ కానివ్వండి, ఇటు జనసేన పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, 3 పార్టీలు కూడా ప్రతి ఒక్క నాయకులను కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వలసలు వెళ్ళకూడదు, ఈ రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలి, మన సంపద మనకే కావాలని చెప్పేసి 3 పార్టీలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ముందుకెళ్తున్నాయి తప్పితే రెండో ఉద్దేశం మాత్రం ఏ పార్టీకి కూడా లేదు. అంటే ఇప్పుడు సమన్వయం అంటున్నారు, మరి సమన్వయ కమిటీలో కూడా మీకు ఎలాంటి ప్రయారిటీ దక్కట్లేదు అని కొన్ని ప్లేసెస్ నుంచి మాతో పాటు బీఆర్కే న్యూస్ డిబేట్స్ లో పాల్గొన్నటువంటి మీ కార్యకర్తలు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి సంగతి. అంటే ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఏమవుతాయంటే ఒకళ్ళు ఇద్దరు ఏదన్నా టయానికి లేకపోతే మమ్మల్ని పిలవలేదు, లేకపోతే మమ్మల్ని ఇది చేయలేదని ఈ కమ్యూనికేషన్ గ్యాప్, టైం గ్యాప్ అనేది కామన్గా ఏ రాజకీయ పార్టీలో ఉండే. అంతే తప్పితే అలాంటి ఎటువంటి పొరపాట్లు కూడా లేవు. అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ముందే చెప్పాను, ప్రతి ఒక్క జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, ఆయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ రాష్ట్రంలో ఒక అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా జనసేన పార్టీ ముందుకు అడుగులు వేస్తుంది. ఓకేనండి. అంటే పవన్ కళ్యాణ్ నేను ఒక స్టెప్ తగ్గినా పర్లేదు, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి, ఛేదించాలి, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఉందో అదంతా చీలిపోకూడదు, ఒక్క చోటుకి చేరాలనే ఉద్దేశంతోనే కూటమి వైపు అడుగులేసినట్టు, కూటమికి సూత్రధారి పాత్రధారి అయినట్లుగా ఆయన రకరకాల సందర్భాల్లో చెప్పారు ఆయన. సో మరి మీకు సీట్ల కేటాయింపు విషయంలో సరైన ప్రాధాన్యత దక్కిందంటారా? అంటే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించారండి, ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి, రాష్ట్రం వెనకడుగు వేస్తున్నప్పుడు ఇక్కడ సీట్ల పంపకాల దగ్గర మనం కూర్చుంటే ఈ రాష్ట్రానికి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాముడు, ఇప్పుడు మనం రామాయణం ఉంది, రామాయణంలో రాముడు కూడా అందరూ దేవుడిగా, హిందూ సాంప్రదాయం ప్రకారం రాముడిని దేవుడిగా కొలుస్తారు. అలాంటి దేవుడు కూడా రావణాసుడిని చంపడానికి వానర సైన్యం సహాయం తీసుకున్నాడు. అలాగే రావణాసుడు తమ్ముడైనటువంటి విభూషణుడు సహాయం కూడా తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు మళ్ళీ లోక కళ్యాణం జరగటానికి 3 పార్టీలు ఏకమైంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి
రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచించాలి కానీ మాకు సీట్లు తగ్గినాయి లేకపోతే మాకు ఇంకోటి జరిగిందనేది దయచేసి అలాంటి జనసేన పార్టీలో ఏ నాయకుడికి లేదు. అలాంటి అనుమానాలు కూడా మేము దగ్గరికి రాని. అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి, మీ పార్టీలోనే చాలా మంది ఈ 5 years కి సంబంధించి ఈ ఎలక్షన్స్ కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో చాలా తీవ్ర స్థాయిలో వర్క్ చేశాము, తీరా చూస్తే కూటమిలో జాయిన్ అయ్యారు. అట్లీస్ట్ ఒక 70 to 80 సీట్స్ అయితే జనసేనకు వస్తాయని మేము అనుకున్నాం. అయితే చివరిలో చూస్తే కేవలం 21 ఎమ్మెల్యే సీట్స్ అండ్ ఒక 2 ఎంపీ సీట్స్ వీటికి మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చింది అని చెప్పి మీ పార్టీలోనే మీకు వ్యతిరేకత ఉంది కదా, అంటే దాన్ని ఎలా డీల్ చేస్తారు? ఎక్కడైనా చెప్తారండి, అవి ముందు వచ్చినాయి తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని బట్టి అందరూ అర్థం చేసుకున్నారు. ఆవేశాలు అందరికీ ఉంటాయి. వాస్తవంగా చూసుకుంటే జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆ ఉన్నటువంటి 5గురిలో నేను ఒకడిని. ఆ రోజు కళ్యాణ్ గారితో పాటు జనసేన పార్టీ స్థాపించిన దాంట్లో ఆయనతో పాటు తిరిగినటువంటి వ్యక్తిని. మరి 10 ఏళ్ళు మేము ప్రస్థానం చేసాం, మాకు టికెట్ రాలేదు, మేము గట్టిగా ఒంగోలు అడిగాము, కానీ ఎక్కడ మేము అసంతృప్తి చెందట్లా. ఎందుకంటే నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఇందాకే చెప్పాను నేను వలసలు పోతున్నాయి, ఈ రాష్ట్ర సంపదని దోచుకుంటున్నారు, దొంగలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, 32 కేసులు నెత్తిమీద ఉన్నటువంటి వ్యక్తి 18 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే మన యువత పరిస్థితి ఏంటి, ఏం సందేశాలు ఇస్తున్నాము, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి జనసేన పార్టీ నాయకులందరూ కూడా నాయకుడి మాట విన్నారు కాబట్టి ఈరోజు అన్ని చాట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి మద్దతు ఇచ్చుకుంటూ స్వతహాగా మేము స్వచ్ఛందంగా ఈరోజు వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తున్నాం. అంతేగాని ఎక్కడ ఎటువంటి ఏ పార్టీలో ఉంటే మీరు కావాలంటే గమనించండి, ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలే ఈరోజు మేయర్లు ఇప్పుడు పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కూటమిలోకి జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఒకళ్ళిద్దరు రాజకీయాల్లో పార్టీలు మారతం అసంతృప్తులు ఉంటాయి తప్పితే ఎవరైనా సరే ఇటు తెలుగుదేశం పార్టీ అయినా ఇటు జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా కేవలం ఈ ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధి కోసమే, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఇక్కడ ఉన్నటువంటి యువత వలసలు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఇంతవరకు మనకు పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. కాబట్టి అన్నదాతలకు కానీ సాగునీరు తాగునీరు కానీ ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో కూటమి అనేది అధికారంలోకి వస్తుంది. ప్రజలు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ కూటమికి అందజేస్తున్నారు. అంటే కొంత అసంతృప్తి ఉంది అని మీరే అంగీకరిస్తున్నారు, కానీ కొంతమంది మీ పార్టీలో అడ్జస్ట్ అయ్యారు. ఎక్కడైతే అసంతృప్తి ఉందో కొంచెం బలమైన నాయకులే బయటకు వెళ్ళిపోయారు కదా. ఏదైతే కాపు సామాజిక వర్గం కొంచెం ఎక్కువ బ్యాక్ బోన్ గా చెప్తారో జనసేనకి, అలాంటి నాయకులు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ పార్టీ అయినండి, ఒక కాపు సామాజిక వర్గమా లేకపోతే ఒక ముస్లిం సామాజిక వర్గం, ఒక బీసీ సామాజిక వర్గం లేకపోతే ఇంకొక సామాజిక వర్గం అనేది ఒక రాజకీయ పార్టీకి సహజంగా కొన్ని సామాజిక వర్గాలు సపోర్ట్ చేసినంత మాత్రాన అసంతృప్తులు ఉన్న మాత్రాన ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతే పార్టీకి నష్టమేమీ లేదు. ఓపిక ఉండాలి, రాజకీయాల్లో స్వతహాగా ఓపిక ఉండాలి, నాయకుడిని నమ్మాలి, ఆయన నాయకత్వంలో మనం నడవాలి. కాబట్టి ఒకళ్ళిద్దరు నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన మాకు వచ్చినటువంటి నష్టమేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు, ఎవరైతే మీరు ఇప్పుడు ఏ నాయకులైతే మీరు చెప్తున్నారో పార్టీ నుంచి వెళ్ళిపోయారని, వాళ్ళ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందో కూడా మీరు అది కూడా ఒకసారి నిర్ధారించుకోండి. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి బలం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు ఆ నాయకులు వెనకాలంటూ లేకపోతే ఈజ్ ఏ జీరో. కాబట్టి మీరు కూడా ఎవరైతే పార్టీ మీద నిందలు వేసి పార్టీని వదిలి వెళ్ళిపోయారో ఆ నాయకుల పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీలో కానివ్వండి ఇంకో పార్టీలో కానివ్వండి వాళ్ళ పరిస్థితి ఎక్కడుందో చూడండి. ఈరోజు జనసేన పార్టీలో ఒక కార్యకర్త కన్నా చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని మేము పట్టించుకోము. మాకు మా బలం పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీకి మా నాయకులు అందరి బలం ఆయనే. కాబట్టి ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం. సో నాయకత్వంలో పనిచేస్తాము అంటున్నారు. సో జనసేన నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ అయి కూటమి ఎవరైతే బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు కూటమి పార్టీలకు వెళ్తుంది. మరి వాళ్ళు ఎక్కడైతే మీరు కంటెస్ట్ చేస్తున్నారో కూటమి తరపు నుంచి మీకు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా? 100% అండి. నేను ఇందాక అదే చెప్పాను, ఇక్కడ ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నాయి. ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుందా లేకపోతే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా బీజేపీ పార్టీ పోటీ చేస్తుందా అనేది మా మనసులో అసలు ఎక్కడా లేదు. మాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. మేమందరం కూడా జనసేన పార్టీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారిని మేమందరం అనుకుంటున్నాం. ఎందుకంటే గుర్తులు ఏమైనా కావచ్చు, అది సైకిల్ కావచ్చు, గాజు గ్లాస్ కావచ్చు, లేకపోతే కమలం పువ్వు కావచ్చు, కానీ మా ముందున్నటువంటి లక్ష్యం మేము జనసేన పార్టీ నాయకులుగా మాకు దామచర్ల జనార్దన్ గారు జనసేన పార్టీ అభ్యర్థి. బీజేపీ నాయకులు కూడా అలాగే అనుకుంటున్నారు, మాకు భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము ఇక్కడ పార్టీల పరంగా మేము చూడాల. జనార్దన్ గారు 3 పార్టీల అభ్యర్థి. ఈరోజు ఆయన గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అలాగే ఒంగోలుని అభివృద్ధి చేసుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. పిఠాపురంలో జనసేన అధినేత
మీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి ఎలా ప్రచారం ఉంది? అండ్ అక్కడ చూస్తే వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. సజ్జల లాంటి ముఖ్యమైన నాయకులు పర్యవేక్షణలో జరుగుతుంది అంతా కూడా అక్కడ. మరి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎలక్షన్ వన్ సైడ్ గా జరుగుతుందండి. ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతు. ఎందుకంటే నేను వెళ్ళి 2 రోజులు అక్కడ ఉన్నాను, అక్కడ పరిస్థితులు చూశాను. గ్రౌండ్ లెవెల్లో కూడా ఎలా ఉందని అడిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. అఖండమైనటువంటి మెజార్టీ, ఏ రాష్ట్రంలో ఎవరికి రానటువంటి మెజార్టీ ఈసారి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలు ఇవ్వబోతున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలకి అభిమానులకి ఏం చెప్తారు? ఈ ఎన్నికలు నేనంటే ముందు నుంచే చెప్పాను, మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా ఆయన నాయకత్వంలో పనిచేయడానికే మేమందరం సిద్ధపడ్డాం. కాబట్టి నేనైనా మా జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు ఎవరైనా సరే మేమందరం కూడా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము, సిద్ధపడాలి కూడా. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనకి చూసాం షేక్ రియాజ్ గారితో బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.